ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకొని అమెరికాకెళ్ళి ఒక మంచి స్థాయిలో స్థిరపడాలన్నటువంటి ఆలోచన ఇప్పుడు ఒక్కొక్కరి కుటుంబాల్లో ఒకసారి సంతోషాన్ని నింపిస్తే మరికొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. అమెరికా ఆరిజోనా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి 19 ఏళ్ల గౌతమ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని తల్లిదండ్రులు తీర్లించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ హనుమకొండలో వారి నివాసం ఉంటున్నారు. గన్పూర్ స్టేషన్ గన్పూర్కు చెందినటువంటి వారి నివాసం అక్కడే ఉంటుంది. అక్కడ స్వర్ణకారుడిగా పనిచేస్తున్నటువంటి కౌశ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులుగా వీరు పనిచేస్తున్నారు. ఆహ్, ఆహ్, పార్షి కమల్ గారు. అయితే ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది? వారికి సమాచారం ఎలా అందించారు? ఎవరు వీరికి సంబంధించి సమాచారం చెప్పారు? అసలు సంఘటనకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు మనం వారిని తెలుసుకుందాము. సార్, అసలు ఈ గౌతమ్ చనిపోయాడన్నటువంటి విషయం మీకెవరు చెప్పారు? నిన్న నివేష్ అనే అతను కూడా చనిపోయాడు. మా గౌతమ్ వాళ్ళ వాళ్ళ చిన్నాన్న నాకు ఫోన్ చేసి మా నివేష్ చనిపోయాడు, మీ అబ్బాయికి గురించి ఏమైనా వచ్చిందా, గౌతమ్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగారు. ఆల్రెడీ వాళ్ళకి తెలిసినట్టు మాకు ఏం తెలియదండి అంటే ఇద్దరు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి అని మాకు ఏ ఇన్ఫర్మేషన్ అదే అక్కడి చెప్పాం సార్. ఓకే. నివేష్ అలాగే గౌతమ్ ఇద్దరు క్లాస్‌మేట్సా? ఒకే యూనివర్సిటీలో చదువుతున్నారా? ఒకే యూనివర్సిటీ చదువుతున్నాడు. 10th క్లాస్లో కూడా ఇక్కడనే ఇద్దరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. కానీ ఎవరికి వాళ్ళే వెళ్ళారు. అక్కడ పోయినాక కలుసుకున్నారు. వచ్చే 22వ తారీఖు ఇద్దరు కలిసి ఇండియాకి వస్తున్నారు. ఇద్దరు క్లాస్మేట్స్, అక్కడ క్లాస్మేట్స్, ఇక్కడ క్లాస్మేట్స్. ఓకే. మీకు తెలిసిన వివరాల ప్రకారం అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పి మీకు సమాచారం అందించారు? మాకు అక్కడ పోలీస్ కన్సర్న్స్ నుంచి ఎలాంటి సమాచారం కాదు, కానీ అక్కడ మా కజిన్స్ వెళ్ళినట్టు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రకారం చెప్పిన ప్రకారం ఏంటంటే వీళ్ళు స్టేట్ హైవేలో 60 కిలోమీటర్ రేంజ్లో వెళ్ళాలంటే అట్లా వెళ్తుంటే వెనుక ఇంకో కారు వెళ్తుంది. దాన్ని ఓవర్టేక్ చేసే ఒక ట్రక్ ఓవర్టేక్ చేసే క్రమంలో దాన్ని ఓవర్టేక్ చేస్తూ ముందున్న మా అబ్బాయి వాళ్ళ కార్ని క్రాష్ చేసి అది అది దాన్ని ఏమంటారంటే కార్ ట్యాక్సీ లాగా దాన్ని ఏంటంటే దాన్ని దా కార్ ట్రక్ అని దాన్ని అంటారు. అది ఏకంగా వచ్చి డైరెక్ట్ వాళ్ళని హిట్ చేసింది. వాళ్ళు ఓవర్టేక్ చేస్తూ వీళ్ళని మంచి ప్రాపర్గా వేయేవాళ్ళని వీళ్ళని హిట్ చేసింది. స్పాట్గా మా అబ్బాయి నివేష్ ఇద్దరు జరిగిపోయారు. డ్రైవర్ సీట్లో ఉన్న మా అబ్బాయి ఫ్రెండ్ తను అప్పటికి అన్కాన్షియస్ అయ్యి హాస్పిటలైజేషన్ అయ్యి తర్వాత డిశ్చార్జ్ అయ్యి తర్వాత సేఫ్ అయింది. ఒక 9 hours తర్వాత తను అంత భయభ్రాంతులకు గురైపోయి తర్వాత వచ్చినాక తెలిసిన విషయం ఇది. ఇప్పటి వరకు పోలీస్ కన్సర్న్ నుంచి మాకు రాలేదు. కానీ ఏంటంటే ఏ విషయమైనా లీగల్ పేరెంట్స్కి ఇస్తామంటే మేము ఆథరైజేషన్ చేసి నేను మా కజిన్కి పంపించాము. అక్కడ యూఎస్లో వరుణ్ అని మా కజిన్ ఉంటాడు, అతనికి ఇచ్చాము. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంటే చూస్తాడు, మాట్లాడాలి చూడాలని ఇచ్చాము. అంతవరకు జరిగింది. ఓకే. కారులో ఎంతమంది ఉన్నారు మొత్తం? మనకు తెలిసిన ప్రకారం కారులో 3 members ఉన్నారు. డ్రైవింగ్ సీట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను సేఫ్ అయ్యాడు. ముందు సీట్లో మా బాబు విత్ బెల్ట్, అందరూ ఇద్దరు బెల్ట్ పెట్టుకొని ఉన్నారు. వెనుక సీట్లో ఉన్న అతనికి బెల్ట్ ఉందో లేదో తెలియదు. ఫస్ట్ అతను హిట్ చేసినాక మా బాబు సైడ్ అంటే ఈ సైడే వచ్చి అక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్స్ ఉంటాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ హిట్ చేసరికి వాళ్ళకి ప్రెషర్ అయింది. మా బాబుది కూడా బెలూన్స్ ఓపెన్ అయినాయి అని చెప్తున్నారు. కాకపోతే హిట్ అయి ప్రెస్ అయ్యేసరికి అంటే అక్కడ చెప్పిన విషయం ఏంటంటే మేము చూసింది ఆఫీషియల్గా లేదు. ఎవరో సిపిఆర్ కూడా చేశారట మా బాబుకు. ఎవరో లేడీ వచ్చి చూసి పల్స్ లేదండి అన్నదంట. స్పాట్ డెడ్ ఇద్దరు అయ్యారు సార్. ఓకే. ఇప్పుడు పోలీస్ దగ్గర నుంచి వాళ్ళ ఫార్మాలిటీస్ అయినా పూర్తి చేస్తున్న ఇన్వెస్టిగేషన్ జరిగిందని తెలిసిందా మీకు? వాళ్ళు ఒకటే మేము బాడీని చూపెట్టాం. ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఏది ఉంటుంది. ఏ విషయమైనా మీకు ఇక్కడ ఎవరికి చెప్పము. మేము చెప్పాల్సింది ఒకటే, పేరెంట్స్ లీగల్ పేరెంట్స్ వాళ్ళకే ఇన్ఫార్మ్ చేస్తామని, అంతకుమించి వేరే చెప్పలేము, మాట్లాడలే చూడనీయలే వాళ్ళు. ఓకే. ఇన్వెస్టిగేషన్ అయిపోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటున్నారు? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మన ఇండియన్ కాలమాన ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు స్టార్ట్ చేస్తారని తానా వాళ్ళు ఫోర్స్ చేసి అందరూ నుంచి ప్రెషర్స్ పెట్టి పొలిటికల్ లీడర్లతో కూడా చెప్పించాము. అందరి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఇవాళ రాత్రి మనకు తెలుస్తుంది 8:30 అంటే మనకు వాళ్ళకి సోమవారం మార్నింగ్ 8 o'clock అవుతుంది. ఓకే. అంటే తానా వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు ప్రాపర్‌గా? తానా వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. వీలైతే క్రౌడ్ ఫండింగ్ కూడా చేస్తా అన్నారు వాళ్ళు.
మేము చేస్తాం, మీకు ఏం అవసరం లేదని వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ప్రాసెస్ అంతా మా అన్నయ్య కొడుకు చూస్తున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళి చూస్తున్నాడు. వాళ్ళు చెప్పింది ఇది విషయం సార్. ఏదున్నా ఇవాళ స్టార్ట్ అయితే మనకు తెలుస్తుంది అలా. ఓకే. ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ అయితే తను డెడ్ బాడీని ఎప్పటి వరకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందండి? అంటే పోలీస్ ఫార్మాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు స్టార్ట్ చేస్తే ఈరోజు కనుక వాళ్ళు బాడీని అటాప్సీ చేసి ఇస్తే మాత్రం థర్స్డే వరకు నైట్ వరకు మనం పంపిస్తాము అన్నారు. అది ఏది ఇతిమిద్దంగా ఏదైనా ఈరోజే చెప్తాము, వాళ్ళు స్టార్ట్ చేయండి మనం ఏం చెప్పలేము అన్నారు. సో అది స్టార్ట్ చేసే వరకు మనకి ఎప్పుడు వచ్చేది తెలియదు. ఓకే సార్. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అని చెప్తున్నారు. వాళ్ళంతా పరిణతి చెందినటువంటి డ్రైవింగే ఉండొచ్చు అనుకుంటున్నారా? అది నాకు తెలియదు సార్, ఎందుకంటే వాళ్ళు జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్కి వెళ్ళారు. ఒక ఫ్రెండ్ను డ్రాప్ చేయడానికి వెళ్ళారంట. మా బాబు రానంటే రండి ఒక 10 మినిట్స్ అంటే తీసుకొని వెళ్ళారు. నాకు తెలిసి లైసెన్స్ లేని అక్కడైతే నడపరు సార్ అది. ఆ విషయం ఫస్ట్ క్యాబ్ డ్రైవర్ ఉన్నారు, క్యాబ్ డ్రైవర్ని ఎంగేజ్ చేసుకొని పోయారన్నారు. తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ అన్నారు. ఏది ఇతిమిద్దంగా కరెక్ట్ తెలుస్తలేదు. అక్కడ ఎవరు కూడా కరెక్ట్ చెప్తే ఆ బాబు అన్కాన్షియస్ పోయేసరికి అతను లేచినాక అన్నీ తెలుస్తాయని ఆగుతున్నాడు. షాక్లో ఉన్నాడు అతను. ఇక్కడ ముగ్గురు ఉన్నారని చెప్పి అంటున్నారు కదా! అసలు బాబు మీతోటి కుటుంబంలో ఎలా ఉండేవాడు? మీ కుటుంబ పరిస్థితులను చూస్తుంటే ఏందంటే ఇంతమంది బంధువర్గాలు అంతా ఒక ఆవేదనతో ఉండినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు బాబు మీతో ఎలా ఉండేవాడు? మీతోటి ఎప్పుడు మాట్లాడాడు చివరిసారిగా? బాబు చాలా బుద్ధిమంతుడు సార్. తన ఓన్ కన్విక్షన్ ఉంది. ఇండియా అంటే మమకారం ఉంది. నేను ఇట్లా ఆప్షన్ ఉందిరా నాన్న పోతావా అంటే, చాలా ఖర్చుతో కూడుకున్న పని డాడీ, అండర్ గ్రాడ్యుయేషన్ అంటే నువ్వు వెళ్తా అంటే నువ్వు స్టార్టప్ చేయాలి, ఏదైనా ఇన్వెన్షన్ చేయాలనే ఆలోచనలో కదా వెళ్తా అంటే, చదివేది నువ్వు ఖర్చు పెట్టేది నేనురా అంటే, సరే డాడీ అని చెప్పి ఐఎల్స్ శాట్ అన్నీ కొట్టి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. వచ్చి నేను అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయాక 4-5 ఇయర్స్ అక్కడ వర్క్ చేసి అన్నీ తెలుసుకొని నేను మన తెలంగాణలోనే స్టార్టప్ పెట్టి ఎంతో వాళ్ళకి అవకాశాలు ఇచ్చి నీ పేరు కాపాడి నా పేరు పెట్టుకుంటున్నాడు. మనం అక్కడ ఎందుకు ఉండాలి డాడీ, ఇక్కడ నేను వచ్చి నువ్వు ఎన్ని చెప్పినా అక్కడికే వస్తా డాడీ, ఇక్కడికే వస్తా, స్టార్టప్కి ఆలోచన చేస్తా, నీకు పరిచయాలు ఉన్నాయి కదా డాడీ అని ఒక అంబిషన్. జరుగుతుందా జరగదా కానీ ఆ కన్విక్షన్ చిన్నపిల్ల అనుకున్నప్పుడు పేరెంట్కి ఎంకరేజ్ చేయాలి, ఎవరు చేయాలి అని ఎవరితోటి కూడా ఎక్కువ డిస్కస్ చేయకుండా నా పని మేము ఇద్దరం చేసుకుంటూ పోయినాం. కూడా అనుకున్న విధంగానే వెళ్ళాడు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ మంచి అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. కాలేజీ వాళ్ళు కూడా టీచింగ్ అసిస్టెంట్ కూడా అఫీషియల్గా ఇచ్చారు. దానికి ఎస్ఎస్ఆర్ నెంబర్ కూడా వచ్చింది. సెకండ్ ఇయర్ ఇప్పుడు 4th సెమిస్టర్ది ఒక 2 ఎగ్జామ్స్ అయితే అయిపోతుంది. ఒక సెమిస్టర్ కూడా డాడీ నీకు బోనస్గా నేను కంప్లీట్ చేసిన నీకు చెప్పలే కానీ నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని అని మొన్న శనివారం మధ్యాహ్నం 12 గంటలకు చేశాడు. ఈ టైంలో చేసావు నాన్న అంటే, నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఒకటి ఉంది డాడీ, నీకు చెప్పాలనిపించింది, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పాడు. అని నాకు ఇట్లా టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ ట్యుటోరియల్, ఒక ఇంటర్న్షిప్ కూడా ట్రై చేశాను డాడీ, మోస్ట్లీ వచ్చే అవకాశం ఉంది, నువ్వు చాలా హ్యాపీగా అవుతావు, రేపు చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చెప్తే చాలా హ్యాపీగా ఉంటావని చెప్పాను నాన్న. అది చెప్పకపోతే వారితో మాకు మాట్లాడు కూడా ఒక 18 to 20 minutes మాట్లాడాడు. డాడీ ఆల్ సెట్ అని తమ్ముని టేక్ కేర్ చేస్తాను, ఏం బాధ, వచ్చే నెల 22nd వస్తున్నాడు డాడీ. ఓకే. ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులండి మీరు? మాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్గా, చిన్న బాబు 9th క్లాస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. మా మిస్సెస్ హౌస్ వైఫ్. నాకు జ్యువెలరీ షాప్ ఉంది. నేను జనగాం జిల్లా అధ్యక్షుడిని ఆర్యవైశ్య సంఘానికి. పొలిటికల్గా అన్నిట్లో అందరితోటి నాకు సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఉన్నాయని నా కొడుకు స్టార్టప్కి ఆలోచించి నీ పరపతితోటి పరుగుతోటి వస్తుంటే ఏదో ఊహించుకో ఏదో చేశాను. అయితే ఇక్కడ ఎంతో ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జీవితంలో అత్యున్నతమైనటువంటి యాంబిషన్ అంటే అమెరికాకు వెళ్ళాలంటేనే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉంటే తప్ప వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటువంటప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ చేయాలన్నటువంటి ఆలోచన రావడం కూడా అతని సిన్సియారిటీకి ఒక బిగ్ యాంబిషన్‌కి మనం తెరతీసినట్టు అనుకోవచ్చు. అంటే ప్రతి ఒక చిన్న చిన్న విషయం కూడా నాన్నతోటి పంచుకోవడం కూడా వారి అనుబంధానికి గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక స యూనివర్సిటీలో చదువుకుంటూనే ఒక ఫ్యాకల్టీగా కూడా ఒక అవకాశం వచ్చిందన్నటువంటి
ఆ చిన్న ఆలోచనని పంచుకోవడంలో భాగంగానే యాక్సిడెంట్కు ముందు రోజే ఫోన్ చేసి తన తండ్రితోటి ఆ అనుభూతిని పంచుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఒక సర్ప్రైజ్ ఇద్దామన్నటువంటి పరిస్థితులు అయితే ఆయన కల్పించాడు. కానీ ఇంతలోనే ఇటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి ఇక్కడ జనగామ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వీరికి ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. ఇక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, తాటికొండ రాజయ్య గారు, అలాగే దాస్యం వినయ్ భాస్కర్ లాంటి ప్రజాప్రతినిధులు వచ్చారు. వీరు కూడా కొన్ని రాజకీయాల్లో క్రియాశీలకంగా కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ బంధువులను కూడా మనం చూస్తున్నాము. అయితే వారు కుటుంబంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎలా ఉంటారన్నటువంటి ఆలోచనలు వారందరికీ తెలుసు. అనుబంధం ఏందో తెలుసు. ఎప్పుడైతే గౌతమ్ చనిపోయాడన్నటువంటి వార్త తెలిసినటువంటి వెంటనే వారి బంధువులు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, అసోసియేషన్ సభ్యులు కూడా ఎంతోమంది వచ్చారు. వారి మదర్ ఎక్కడున్నారో ఒకసారి మనం వెళ్దాము. అసలు ఇక్కడ వీరు కూడా చాలా ఒక వేదనాభరితమైనటువంటి మనసుతో వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ కమల్ వాళ్ళ మదర్ కూడా మనం చూస్తున్నాము. ఇక ఆ తల్లి మాటలు వర్ణించలేనటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, గౌతమ్ కమల్ వాళ్ళ మదర్ అండి. మీ మనవడు ఎన్నో ఆశలతోటి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ సంఘటన జరిగింది. ఏందమ్మా అసలు అంటే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా? అంతే ఉన్నది, చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఏం లేకుండా ఉన్నదండి. కళ్ళ ముందు ఉండాల్సినటువంటి బాధ అవుతుంది. ఏకదమ్ దెబ్బలు నాకనే చూసి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి మీరు. అయితే ఇక్కడ ఎవరి మాటలు చూసినా కానీ ఒక వేదనాభరితమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే వారి మదర్ కూడా ఉన్నారు. ఏం చెప్పడానికి కూడా లేదమ్మా. అసలు ఒకసారి చూస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఎంత వేదనాభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వచ్చి అంటే నెక్స్ట్ మంత్ 22వ తారీఖు ఇంటికి వస్తానన్నటువంటి చెప్పినటువంటి కొడుకు అంతలోనే కానరాని లోకాలకు వెళ్ళిపోయాడన్నటువంటి స్థితి వాళ్ళను నిలవనీయడం లేదు. వారి బాధను కూడా ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. అది చూస్తున్నాము. వాళ్ళ రెండో అబ్బాయి అతను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా చదువుతున్నాడు. తన అన్నయ్య కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళి తనకు కూడా గొప్ప అవకాశాలు తెచ్చేటువంటి అవకాశం ఉండి ఇప్పుడు ఒకేసారిగా తన సోదరుడు లేదన్నటువంటి వార్తను కూడా ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి మంచి కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తూ ఉంటాడు అన్న పరిస్థితులు ఎంతో ఎదురు చూశారు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి తాను ఒక స్టార్టప్ కంపెనీ చేసి తన కుటుంబాల్లో, బంధువర్గాలలో, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో ఒక మంచి స్థాయిలో నిలబడాలన్నటువంటి ఆశలతో వెళ్ళినటువంటి గౌతమ్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బృందావన్ అపార్ట్మెంట్ వాసులు కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బృందావన్ అపార్ట్మెంట్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.